అందరికీ జై శ్రీరామ్. నేను మీ చెనూరి ఆనంద్. మనం హిందువులం ఎంత మూర్ఖులం అంటే జ్ఞానమున్న అజ్ఞానులం. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వర్ణాలు చెప్పాడు కానీ కులాలు చెప్పలేడు. సరే, మనం కులంగా మనం ఉన్నాం, సరే నేను ఒప్పుకుంటా. మరి కులము ముందా, వృత్తి ముందా? వృత్తితోనే ఏర్పడ్డాయి కులాలు. ఎలాగంటే మన డాక్టర్స్ ఉంటారు కదా, డాక్టర్, నా కొడుకు డాక్టరు, నా కోడలు డాక్టరు, నా భార్య డాక్టరు, ఇలా డాక్టర్లు కూడా పెళ్ళి చేసుకోవడం వల్ల వాళ్ళకు ఏంటంటే ఆస్తి, ఆదాయం పెరుగుతుంది. అలానే డాక్టర్ చేసుకుంటారు. ఇంకోటి కొన్ని ఊర్లలో ఎలా ఉంటుందంటే కొన్ని ఊళ్ళలో కొన్ని వృత్తులు చాలా అభివృద్ధి చెందుతాయి. మరి ఆ వృత్తి అభివృద్ధి చెందితే అక్కడ కులంగా ఏర్పాటు చేస్తారు వాళ్ళని. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళని ఒక విభాగం చేస్తే వాళ్ళందరూ వన్ సైడ్ అయ్యి ఎలక్షన్లలో ఓట్లు వేయడం వల్ల వీళ్ళకు ఫుల్ మెజారిటీ వచ్చి గెలుస్తారు. అంటే మన వృత్తి మనకు తెలియకుండానే మనకు కులంగా ఏర్పాటు చేస్తున్నారు. అది ఎవరు? రాజకీయ నాయకులు. దానివల్ల రాజకీయ నాయకులకు చాలా లాభం చేకూరుతుంది. మరి నష్టపోతున్నారు ఎవరు? హిందువులు. కులము అనగానే నేను పలానా వృత్తి చెందినవాడిని అని మనం అనిపిస్తుంది. మరి హిందువు అంటే ఎవరు? ఏ కులం? మనం అందరం హిందువులమే. మనం అన్ని వృత్తుల్లో ఉన్నాము. వృత్తులు కులాలు అవుతున్నాయి. కులాలు రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి హిందూ ధర్మం అడుగంటిపోతుంది. అందరికీ జై శ్రీరామ్. మీరు ఇది తెలుసుకొని మనం కులం కాదు గుణం, హిందూ ధర్మంలో ఉన్న జ్ఞానం, అనంత జ్ఞానం అని మనం తెలుసుకొని ముందరికి వెళ్ళి ఐక్యంగా ఉంటేనే మనం ముందు భవిష్యత్తులో పిల్లలకే కానీ మన వారసత్వానికి కానీ సరైన మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. లేకపోతే కులంగా ఉండి కులంగా నశించిపోతే మన భవిష్యత్తు అంధకారమయంలో పడిపోతుంది. జై శ్రీరామ్. అందరు తెలుసుకోవాలని నేను నా మనవి. ఈ వీడియో కూడా అందరికీ పంపించండి, షేర్ చేయండి. మనం మారుదాం, మార్పు తెచ్చుకుందాం. జై శ్రీరామ్.